యాంజియోగ్రామ్ అనేది ఒక పరీక్ష. మన సిటీ స్కాన్ వినుంటాం, ఎంఆర్ఐ, ఎక్స్రే. సో ఇలాంటిది గుండె రక్తనాళాలను చూసే ఒక పరీక్ష. సో మనకి ఎప్పుడన్నా గుండె నొప్పి కానీ గుండెలో బరువు కానీ ఉన్నప్పుడు డాక్టర్ గారు యాంజియోగ్రామ్ అడ్వైస్ చేస్తారు. అంటే హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి అనే డౌట్ ఉన్నప్పుడు అది డౌట్ని రెక్టిఫై చేసుకోవడానికి మనం అనేక రకమైన పరీక్షలు చేస్తాం. దాంట్లో యాంజియోగ్రామ్ ఒక పరీక్ష. సో యాంజియోగ్రామ్లో మనకి గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో ఏమన్నా బ్లాక్లు ఉన్నాయా, ఉంటే ఎక్కడున్నాయి, ఎంత పర్సెంట్ ఉన్నవి, సో ఆ బ్లాక్స్ మందులతో తగ్గిపోతాయా, లేకపోతే దానికి స్టెంట్ కానీ బైపాస్ ఆపరేషన్ కానీ ఏమైనా చేయాలా, ఈ డీటెయిల్స్ మొత్తం యాంజియోగ్రామ్ పరీక్షలో వస్తాయి మనకి. ఈ యాంజియోగ్రామ్ అనేది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్. మనం ఈ యాంజియోగ్రామ్ పరీక్షని క్యాత్ ల్యాబ్లో చేస్తామండి. క్యాత్ ల్యాబ్ అంటే ఈ మిషన్, మనం కనిపించే ఈ మిషన్, ఇది రకరకాల కంపెనీల మిషన్స్ ఉంటాయి. మనకు చూసేది సిమెన్స్ మిషన్, అట్లానే ఫిలిప్స్, జిఐ మిషన్స్ ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్రే జనరేటర్, ఇంకోటి ఇమేజ్ ఇంటెన్సిఫైయర్. ఈ ఇమేజ్ మనకి ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎలా చేస్తామంటే మన పేషెంట్ని రక్తనాళంలోంచి ఒక ట్యూబ్ లాంటిది తీసుకెళ్ళి హార్ట్ రక్తనాళంలోకి ఒక కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేస్తాం. ఈ కాంట్రాస్ట్ అనేది ఈ రక్తనాళాలు మొత్తం ఫిల్ చేసి ఎక్కడైతే బ్లాక్లు ఉన్నాయో మనకు క్లియర్గా ఈ ఇమేజ్లో కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని డిఫరెంట్ యాంగిల్స్లో తీస్తాం. అంటే ఒక ఎల్ఏఓ యాంగిల్, ఏపీ క్రేనియల్, ఏపీ కాడల్, అట్లా ఏ డిఫరెంట్ యాంగిల్స్ ఒక్కొక్క రక్తనాళాలకి ఒక రకమైన యాంగిల్ ఉంటుంది. సో ఈ యాంగిల్స్లో మనం చూసుకొని మనం ఈ బ్లాక్స్ని అసెస్ చేస్తాం క్యాత్ ల్యాబ్. సో అసలు యాంజియో అంటే రక్తనాళాన్ని యాంజియో అంటారు. సో ఇప్పుడు కొరోనరీ యాంజియో అంటే గుండె రక్తనాళాన్ని చూసేది కొరోనరీ యాంజియోగ్రామ్. అట్లానే మనం ఈ యాంజియోగ్రామ్లో కాలు రక్తనాళాలు చూడొచ్చు, తలకెళ్ళే రక్తనాళాలు చూడొచ్చు, ఏ బాడీలో ఏ పార్ట్కెళ్ళే రక్తనాళాలైనా ఈ క్యాత్ ల్యాబ్లో యాంజియోగ్రామ్ ద్వారా చూడొచ్చు. గుండెకి వెళ్ళే రక్తనాళాలను చూసేదాన్ని కొరోనరీ యాంజియోగ్రామ్ అంటారు. అదే మన కింద కాళ్ళు చూడాలంటే అది పెరిఫెరల్ యాంజియోగ్రామ్ అంటారు. నెక్స్ట్ మనం బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలను కూడా చూసుకోవచ్చు. అవి బ్రెయిన్కి వెళ్ళే కింద భాగం రక్తనాళాలు, బ్రెయిన్ లోపల రక్తనాళాలను కూడా చాలా క్లియర్గా ఈ యాంజియోగ్రామ్ పరీక్షలో చూడొచ్చు. యాంజియోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే మన రక్తనాళం ఉంటుందో దాంట్లో ఇంజెక్ట్ చేసి మనం ఏది చూడాలంటే ఆ రక్తనాళాన్ని ఫోకస్ చేసుకొని మనం ఎక్స్రేలో క్లియర్గా పిక్చర్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఫస్ట్ ఈసీజీ తీస్తాం. ఈసీజీలో ప్రాబ్లం ఉందా లేదా చూసుకొని ఎకో స్కాన్ అంటే ఎకో కార్డియోగ్రఫీ గుండె స్కానింగ్ చూసి గుండెలో పంపింగ్ ఎలా ఉంది ఈ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. తర్వాత ఈసీజీలో నార్మల్ ఉంది, ఎకో నార్మల్ ఉంది, అప్పుడు మనం ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాం. ట్రెడ్మిల్ టెస్ట్లో కూడా ప్రాబ్లం ఉంది అంటే పేషెంట్ రక్తనాళంలో బ్లాక్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇట్లాంటి కండిషన్లోనే మనం యాంజియోగ్రామ్కి వెళ్తాం నార్మల్గా చెకప్కి వచ్చిన పేషెంట్కి. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కామన్ కండిషన్ ఏంటంటే పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీ యాంజియోగ్రామ్ చేస్తాం. ఏ రక్తనాళం మూసుకుంది అని చూసుకొని ఎమర్జెన్సీగా యాంజియోప్లాస్టీ అంటే ఆ రక్తనాళాలను వెంటనే తెరిచి వెంటనే స్టెంట్ వేస్తే పేషెంట్ లైఫ్ సేవ్ చేసే అవకాశం ఉంటుంది అక్యూట్ హార్ట్ అటాక్లో. అది కాకుండా ఇప్పుడు కొంతమంది చెస్ట్ పెయిన్ అని వస్తారు, నడిస్తే గుండె నొప్పి అని వస్తారు. అట్లాంటి వాళ్ళకి ఎస్పెషలీ అండ్ టీఎంటీ చేసినప్పుడు టీఎంటీలో కూడా చేంజెస్ ఉన్న వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసి ఎంత పర్సెంట్ బ్లాక్ ఉందో చూసుకొని దాన్ని బట్టి మందులా లేకపోతే ఏమన్నా ప్రొసీజర్ చేసుకోవాలా అని డిసైడ్ చేస్తాం. సో యాంజియోగ్రామ్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్, వర్చువల్లీ పెయిన్లెస్ ప్రొసీజర్. అంటే మనం ఒక క్యాన్లా సెలైన్ పెట్టించుకునేప్పుడు క్యాన్లో ఎలా పెడతామో అట్లాంటి చిన్న క్యాన్లా చేతి నుంచి కానీ తొడ నుంచి కానీ పెట్టి మనం యాంజియోగ్రామ్ చేస్తాం. ఇది చేసేప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ అట్లీస్ట్ 3 to 4 hours ఫాస్టింగ్లో పెడతాం. అంటే ఏం తినకుండా ఫాస్టింగ్లో పెట్టేసుకొని తర్వాత మనం లోకల్ మొత్తం ప్రిపేర్ చేసుకుంటాం. పేషెంట్ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని క్లీన్గా అంటే ఏమి ఇన్ఫెక్షన్ బాడీలోకి వెళ్లకుండా పేషెంట్ని మొత్తం ప్రిపేర్ చేస్తాం. డ్రేప్ చేసుకొని బెథడిన్ సొల్యూషన్తో క్లీన్ చేసుకొని ఆ ఏరియాలో లోకల్ ఎనస్థీషియా అంటే మొత్తం ఇవ్వరండి, ఓన్లీ ఏదైతే చేతి దగ్గర మనం గుచ్చుతున్నామో ఆ గుచ్చే నొప్పి కూడా తెలియకుండా ఉండటానికి కొంచెం మత్తిచ్చి దాంట్లోంచి రక్తనాళంలోకి ఒక చిన్న ట్యూబ్ లాంటిది పెడతాం.
ఎట్లయితే మనం చూస్తూ ఉంటాం కదా, మనం సెలైన్ పెట్టించుకునేప్పుడు క్యాన్లా పెట్టినట్టు ఒక చిన్న క్యాన్లా పెడతారు. సో యాంజియోగ్రామ్ ప్రొసీజర్ నార్మల్గా 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందండి. కానీ ఒక్కొక్కసారి కాంప్లెక్స్గా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ దాకా ఐసీయూలో అబ్జర్వేషన్ పెట్టి ఏమీ ఇబ్బంది లేదంటేనే పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తాం. ఒక్కోసారి ఏమవుతుందంటే బాగా కాంప్లెక్స్ డిసీజ్ ఉండి, సివియర్ డిసీజ్ ఉంది, పేషెంట్కి హై రిస్క్ పేషెంట్ అన్నప్పుడు కొంచెం ఎక్కువసేపు కూడా అబ్జర్వేషన్లో పెట్టుకోవాల్సి వస్తుంది. సో యాంజియోగ్రామ్ పరీక్ష చేసిన తర్వాత మనకి పేషెంట్ రక్తనాళాల్లో ఏమేమి బ్లాక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. దాన్ని బట్టి ఈ పేషెంట్ కండిషన్ బట్టి పేషెంట్ యాంజియోప్లాస్టీకి వెళ్ళాలా, బైపాస్ సర్జరీకి వెళ్ళాలా అనేది మనం డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు పేషెంట్ యంగ్ పేషెంట్, లేకపోతే బ్లాక్స్ అనేది సింపుల్గా ఉన్నాయి, చిన్న సైజులో ఉన్నాయి, ఎక్కువ లెంత్ లేవు, మల్టిపుల్ లేవు, సో మనకి క్లీన్ చేసుకొని స్టెంట్ వేసుకోవడానికి ఈజీగా ఉన్న బ్లాక్స్ని మనం యాంజియోప్లాస్టీ చేసుకుంటాం. సో యాంజియోప్లాస్టీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది కొన్ని కండిషన్స్లో, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్ కంపేర్డ్ టు ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అంత ట్రామా ఉండదు. అంటే మనం చెస్ట్ కోసి ఓపెన్ చేసి హార్ట్ని దాని మీద ఆపరేషన్ చేసి మళ్ళీ చెస్ట్ మూసేసి తర్వాత పేషెంట్ దాని రికవరీ టైము, సో అట్లాంటి కాంప్లికేషను ట్రామా అనేది యాంజియోప్లాస్టీలో ఉండదు. యాంజియోప్లాస్టీ ఏంటంటే ఏదైతే మనం యాంజియోగ్రామ్ చేయడానికి ట్యూబ్ పెట్టామో చేతిలో, దాంట్లోంచి పెద్ద ట్యూబ్ ఒకటి తీసుకొని హార్ట్ దగ్గరికి వెళ్ళి దాంట్లోంచి వైర్ వేసుకొని ఏదైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ని క్లీన్ చేసుకొని అది మళ్ళీ మూసుకోకుండా స్ప్రింగ్ లాంటిది ఒక స్టెంట్ అంటాం, స్టెంట్, ఆ స్టెంట్ని దాంట్లో అమర్చి వస్తాం అన్నమాట. సో మీకు ఇక్కడ చూపిస్తున్న ఒక యాంజియోగ్రామ్ అనేది. సో ఈ యాంజియోగ్రామ్లో మనం చూస్తే ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, ఈ కింద ఒక బ్లాక్ ఉంది. సో ఈ బ్లాక్ సైజు చిన్నగా ఉంది, మనకి స్టెంట్ వేసుకోవడానికి ఈజీ ఇట్లాంటి బ్లాక్స్ అనేది. సో ఈ స్టెంట్ వేయాలా బైపాస్ చేయాలా అనేది రకరకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి అసలు కండిషన్ ఏంటి, పేషెంట్కి గుండెపోటు వచ్చిందా, గుండె నొప్పితో వచ్చారు మామూలుగా, వాట్ ఈస్ ద పేషెంట్ ఏజ్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, షుగర్ ఉందా, నెక్స్ట్ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఒక బ్లాక్ ఉందా, 2 బ్లాక్లు ఉన్నాయా, 3 బ్లాక్లు ఉన్నాయా. సో ఈ డీటెయిల్స్ బట్టి మనం స్టెంట్ వేసుకోవాలా బైపాస్కి వెళ్ళాలా డిసైడ్ చేసుకుంటాం. సో ఈచ్ పేషెంట్ ఈజ్ డిఫరెంట్, అంటే ఎవ్రీ పేషెంట్ మనం డిఫరెంట్గా చూసుకుంటాం. ఒక కార్డియాలజిస్టు, కార్డియాక్ సర్జను, ఒక హార్ట్ టీమ్ అనేది ఒక డిస్కషన్ చేసుకొని ఈ పేషెంట్కి ఏది బెస్ట్, స్టెంట్ వేయటం బెస్టా, బైపాస్ ఆపరేషన్ బెస్టా, లాంగ్ టర్మ్లో షార్ట్ టర్మ్లో కాంప్లికేషన్స్ అన్నీ డిస్కస్ చేసుకొని ఆ పేషెంట్స్ని యాంజియోప్లాస్టీకి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో యాంజియోప్లాస్టీ చేసేప్పుడు ఏదైతే రక్తనాళంలో బ్లాక్ ఉందో దాంట్లో ఒక వైర్ పాస్ చేస్తాం. వైర్ పాస్ చేసిన తర్వాత ఆ బ్లాక్ని ఒక బెలూన్ తీసుకొని క్లీన్ చేస్తాం. అది ఎట్లయితే కాలువ మూసుకుంటే మనం క్లీన్ చేస్తాం, అట్లానే ఈ గుండెకి వెళ్ళే రక్తనాళం మూసుకున్న దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని మళ్ళీ మూసుకోకుండా స్టెంట్ అనేది వేసుకొని క్లీన్ నీట్గా చేసుకొని వస్తాం. యాంజియోప్లాస్టీ ఎంతసేపు పడుతుంది టైం? సో ఇది యాంజియోప్లాస్టీ పేషెంట్ కండిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సింపుల్ యాంజియోప్లాస్టీ 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ దాకా టైం పడుతుంది. కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ ఒక్కోసారి 2 అవర్స్ 3 అవర్స్ కూడా పట్టవచ్చు. కాంప్లెక్సిటీ ఆఫ్ లీజన్ బట్టి యాంజియోప్లాస్టీ టైం అనేది పడుతుంది మనకి. సో ఇది చేసిన తర్వాత కూడా కాంప్లికేషన్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో దీన్ని హైలీ క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్స్ చేస్తారు కాబట్టి అసలు ఏమీ భయపడకుండా చాలా ధైర్యంగా చేయించుకోవచ్చు.